ఏపీ టెట్ జూలై 2024 3వ తారీఖు ఆఫ్టర్నూన్ వచ్చిన తెలుగులో సైకాలజీ యొక్క 30 క్వశ్చన్లను ఈరోజు మనం రివిజన్ చేసుకుంటున్నాం. అందులో మొదటి ప్రశ్న, ఈ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఆన్సర్ వచ్చి ప్రజ్ఞ. మనం ప్రజ్ఞ లక్షణాలు చూద్దాం. 1. ప్రజ్ఞ వ్యక్తిలోని ఉండే ఒక సహజ అంతర్గత శక్తి. 2. లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. జాతి, మత, లింగ భేదాలు ప్రత్యేకం లేవు. 3. ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. ప్రజ్ఞ పాఠవాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. 4. ప్రజ్ఞ ప్రక్రియ సంక్లిష్టమైన సమస్యల సాధనకు, ప్రతికూల పరిస్థితులకు ఎదుర్కొనటానికి తోడ్పడుతుంది. 5. ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. 6. అనువంశికత ప్రభావం ప్రజ్ఞపై ఎక్కువగా ఉంటుంది. పరిపక్వత, పరిసరాల ద్వారా ప్రజ్ఞలో వికాసం జరుగుతుంది. 7. ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగుతుంది. 8. ప్రజ్ఞ వలనే విషయ అభ్యాసన, నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది. 9. ప్రజ్ఞ మపనం చేసే ప్రక్రియ. ప్రజ్ఞ పరీక్షల ద్వారా దీనిని నిర్దిష్టంగా కొలవలేము కానీ కొంతవరకు అంచనా వేయవచ్చు. 2వ క్వశ్చన్, డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆన్సర్ సర్ టిమ్ బెర్నర్స్-లీ. బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ 1989లో స్విట్జర్లాండ్లోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అయిన CERNలో పనిచేస్తున్నప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ WWని కనుగొన్నారు. మూడవ క్వశ్చన్, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. ఆన్సర్ వచ్చి 4. పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఉత్తర బాల్య దశలో నైతిక వికాసం. కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి దశలో 2వ దశ సంప్రదాయ దశ ఏర్పడుతుంది. ఈ దశలో నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో ప్రారంభంలో నైతిక నియమాలు వారి సమవయస్కులచే ప్రభావితం కాబడి ఉంటాయి. ఈ దశలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రకారం కాకుండా ఏది తప్పు, ఏది ఒప్పు అనేది సంఘటన లేక సందర్భంగా ఆధారంగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు 4 సంవత్సరాల పిల్లవాడు చెప్పటం తప్పు అని అంటాడు, కానీ 10 సంవత్సరాల పిల్లవాడు పరిస్థితులను బట్టి అబద్ధం చెప్పటం తప్పు కాదు అని భావిస్తాడు. ఈ దశలో ఆత్మభావన బాగా ఏర్పడటం వల్ల పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పు చేశామనే భావన ఏర్పడుతుంది. ఈ దశలో ఇంటి దగ్గర, బడిలో చేసే చిన్ని నేరాలను మానుకుంటారు. ఇతర వస్తువులు పాడు చేయటం, దొంగతనం చేయటం వంటివి. 4వ క్వశ్చన్, శిశువు వస్తు శాస్త్రత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది.
ఆన్సర్ వచ్చి 8 నెలలు. జీన్ పియాజే వివరించడం జరిగింది. ఇందులో 4 దశలు చూపించడం జరుగుతుంది. అందులో 1 ఇంద్రియ చలాంక దశ లేదా జ్ఞానేంద్రియ చలాంక దశ. 4 నుండి 8 నెలల వ్యవధి కాలంలో ఆట వస్తువులు బొమ్మలను ఆడించి ఆనందాన్ని పొందటం. 8 నుండి 12 నెలల మధ్య కాలంలో తల్లి చేసే శబ్దాలను అనుగ్రహిస్తారు. 12 నుండి 18 నెలల మధ్య పిల్లలు ఆట వస్తువులను క్రింద పడేసి ఆనందిస్తారు. మనకు టెట్ పేపర్లో కీ పేపర్లో 8 నెలలని ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం నేను గ్యాదర్ చేయడం జరిగింది. 5వ క్వశ్చన్, పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. 3వది రైట్ ఆన్సర్. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. హార్లిక్ వికాస దశల సాధారణ లక్షణాలు. పూర్వ కౌమార దశ. ఈ దశ 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో టీనేజ్ వయసు అంటారు. ఈ దశలో కిషోర ప్రాయ దశ అంటారు. సందిగ్ధ వయస్సు ఏజ్ ఆఫ్ ఎబిగ్విటీ. కారణం బాల్య దశలోని లక్షణాలను వదులుకోలేక, కౌమార దశలోని విస్తృత మార్పులతో కూడిన లక్షణాలు స్వీకరించలేక అభద్రతాభావాన్ని అనుభవిస్తూ సందిగ్ధంలో ఉంటారు. ఒత్తిడి వయసు. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. విశ్రాంత సమయాన్ని ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. పగటి కలలు కంటూ ఊహాజగత్తులో విహరిస్తూ ఎక్కువ కాలాన్ని గడుపుతారు. బాలరులో ఇది ఎక్కువ. జట్టు స్వభావం ఉంటుంది. తల్లిదండ్రులను విమర్శిస్తారు. ఆరవ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. ఆన్సర్ 2 అండి. ఆందోళనకు గురి కావటం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25తో కూడుకున్న 5 విశేషాలు ఉన్నవి. అందులో స్వీయ పరిచయం, స్వీయ నిర్వహణ, స్వీయ ప్రేరణ, సాంఘిక పరిచయం, సంబంధాల నిర్వహణ. మనకు పైన ఇచ్చిన క్వశ్చన్లో ఈ 4 ఆ పైన ఉన్న 4 ఒకటి లక్ష్యం కానిది అన్నారు. గోల్మన్ ప్రకారం ఇందులో ఆ పై 3 వచ్చాయి. ఇక్కడ 4లో ఒకటి యాడ్ అయిందండి. ఒక్కసారి గమనించండి. ఏడు వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వ్యక్తంతర్గత భేదాలు. వ్యక్తంతర్గత భేదాలు లేక వ్యక్తి అంతర్భేదాలు ఒక వ్యక్తిలోనే వివిధ సామర్థ్యాలలో లేక రంగంలో కనిపించే భేదాలు. ఉదాహరణకు, ఒకే విద్యార్థి గణితంలో ఎక్కువ మార్కులు, సైన్స్లో తక్కువ మార్కులు తెచ్చుకోవటం. ఎనిమిది, పూర్వ బాలదశను ఇలా కూడా అంటారు. ఆన్సర్ థర్డ్ అండి. ఆన్సర్ 3. ఏ అండ్ బీలు 2. ఎలిజబెత్ హార్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మానవ జీవితాన్ని 10 దశలుగా విభజించి వివరించారు. అందులో మూడవ దశను పూర్వ బాల దశ, దీన్ని
సమస్యాత్మకమైన వయసు లేదా అన్వేషణ వయసు అంటారు. ఏ సమస్యాత్మకమైన వయసు, బి అన్వేషణ వయసు. 9 ఆర్మీ బీటా పరీక్ష అనేది ఆన్సర్ 2 అండి. శబ్దకేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సామూహిక పరీక్షలు ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందికి నిర్వహించడానికి ఉపయోగపడే పరీక్షలు. ఇవి ఖచ్చితంగా ప్రామాణీకరించిన పరీక్షలు కాబట్టి పరీక్షించే వ్యక్తులు సామర్థ్యాలపై ప్రత్యేక అవసరము లేదా వీటి నిర్వహణ తేలిక ఉద్యోగులను ఎంపిక చేసేందుకు గాను మార్గదర్శక కేంద్రాల్లో ఈ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఓటీఎస్ కాబా పరీక్ష, ఆర్ఎస్ఎంపి పరీక్ష, కల్చర్ ఫెయిర్ టెస్ట్, డ్రాయే పర్సన్ టెస్ట్. 10వ క్వశ్చన్. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షల్లో ఉండే అంశాల సంఖ్య. ఇక్కడ వచ్చి మనకు కీలో 40 అని ఇచ్చారండి. కానీ మనకి 40 అనేది పుస్తకంలో ఇవ్వబడలేదు. ఒకసారి గమనిద్దాం. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ పరీక్షలు సిసోర్, వెన్, జార్జ్ కే బెన్నెట్లు రూపొందించారు. విద్యార్థులలో వృత్తి, విద్యా నైపుణ్యాలను మాపనం చేసే 8 అంశాలు ఉంటాయి. ఇవి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరం. దీని భారతీయ పరీక్షలకు అనుగుణంగా ఏఎం అహూజా రూపొందించారు. పట్టిక వివరాలు గమనిద్దాం. సామర్థ్యం అంశాల సంఖ్య, సమయం నిమిషాల్లో. శబ్దిక వివేచకం వెర్బల్ రీజనింగ్ 50 ప్రశ్నలు 30 నిమిషాలు. సంఖ్యా సామర్థ్యం న్యూమరికల్ ఎబిలిటీ 30-40 ప్రశ్నలు 30 నిమిషాలు. అమూర్త వివేచనం అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ 50 ప్రశ్నలు 30 నిమిషాలు. ప్రాథమిక సంబంధాలు స్పాటికల్ రిలేషన్ 60 ప్రశ్నలు 30 నిమిషాలు. మనకి ఇచ్చింది ఇప్పుడు ప్రాథమిక సంబంధాలు 60 అని ఇందులో ఇచ్చారు పుస్తకంలో. బుక్లో మనకు వచ్చి ఇక్కడ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షల్లో ఉండే అంశాల సంఖ్య మనకి కీ పేపర్లో 40 ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకు 60 చూపిస్తుంది. ఒక్కసారి ఇది చూసుకోండి, మీకు తెలిస్తే గమనించండి. అలాగే యాత్రిక వివేచనం మెకానికల్ రీజనింగ్ 68 ప్రశ్నలు 30 నిమిషాలు. గుమస్తా సామర్థ్యం క్లరికల్ యాప్టిట్యూడ్ 100 అంశాలు 60 నిమిషాలు. భాషా స్పెల్లింగ్ లాంగ్వేజ్ స్పెల్లింగ్ 100 అంశాలు 35 నిమిషాలు. భాషా వ్యాకరణం లాంగ్వేజ్ గ్రామర్ 60 తప్పు ప్రవచనాలు 30 నిమిషాలు. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఆన్సర్ వచ్చి 4 అండి. సామర్థ్యం. జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో అభిరుచులను 3 రకాలుగా నిర్వచించాడు. అందులో 3: 1 ఒక విషయం వైపు లేదా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు వైపు వ్యక్తి అవధానాన్ని ఏకకాలం నిలిపే ఒక వైఖరి. 2 ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అని పిలిచే ఒక అనుభూతి.
3. వ్యక్తి ప్రవర్తనను ఒకవైపు లేదా ఒక గమ్యానికి నడిపించే ప్రేరణ స్థితి. మనకు జేపీ చాప్లిన్ వచ్చి 3 ఇచ్చారండి. ఆ 3 వచ్చి ఈ కింద 3. ఓకే అండి. మనకు అందులో సామర్థ్యం లేదు కాబట్టి సరిపోనిదంటే సామర్థ్యం ఆన్సర్ ఇచ్చాం. పన్నెండు వైఖరి మపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ వచ్చి 4. స్పోజర్. వైఖరులను కొలిచే ముఖ్య బాపనములు తెలుసుకుందామండి. వైఖరి మాపనం నుంచి అందులో వచ్చి మొత్తం 4 ఉన్నాయండి. డాన్స్టిక్ వైఖరి మాపని, లెకర్ట్ వైఖరి మాపని, బొగడ్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్, గెట్మెన్ స్కేల్. ఇందులో థర్డ్ స్టీల్ వైఖరి మాపని ఒక విషయం పట్ల పూర్తి అనుకూలం అంశం నుంచి పూర్తి ప్రతికూల అంశం వరకు 2 వర్గాలుగా ఏర్పరిచి తీరుతెన్నులు స్పష్టంగా ఉన్న వాటిని నుంచి మిగిలిన వాటిని తొలగిస్తారు. దీన్ని లాయస్ థార్స్టీన్ కనుగొన్నాడు. దీన్ని తుల్య ప్రత్యక్ష విరామాల మపని పద్ధతి అని కూడా అంటారు. 2. లెకర్ట్ వైఖరి మపని. లెర్నెస్ లెకర్ట్ ఈ మపనలను రూపొందించాడు. ఇవి వైఖరిలను మపనం చేసేందుకు విస్తారంగా విజయవంతంగా ఉపయోగిస్తున్న మపనలు. అంగీకారాన్ని లేదా వ్యతిరేకతను తెలియజేసే 5 ఐచ్ఛికాలు నిర్దిష్టమై ఉంటాయి. ఉదాహరణకు యోగాసనాలు పరిజ్ఞానం విద్యార్థికి ఉపయుక్తం కాదు. దృఢంగా అంగీకరిస్తారు, తటస్థం, వ్యతిరేకిస్తాను, దృఢంగా వ్యతిరేకిస్తాను. 3. సోషల్ డిస్టెన్స్ స్కేల్. బొగడ్డస్ ప్రతిపాదించిన ఈ మపనిలో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం నుంచి ఒక విషయం ఏ స్థాయి వరకు అంగీకరించడమైనదో లేదో తోసిపుచ్చడం జరిగిందో మపనం చేయడానికి మపని ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనకు పైన ఇచ్చిన ఈ 3 గట్మెన్, లెకర్ట్, బొగడ్డస్ ఈ ముగ్గురు గురించి మనం కింద వివరించడం జరిగిందండి. ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ మనకి 4 ఇచ్చారండి. 4 ఇక్కడ పైన 3 అంటే ఇక్కడ మనకి స్పోజర్ లేదు. 4వ వ్యక్తిని తీసేసి మిగతా 3 ఇచ్చారు. కాబట్టి మనం ఇలా ఈ 4 కూడా గుర్తుంచుకుంటే మంచిది. పదమూడు సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఏ తరహాకు చెందినది? ఆన్సర్ వచ్చి అవగాహన అవరోధాలు. 14 ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఏ రకానికి చెందినది? ఆన్సర్ వచ్చి 4 అండి, మూర్త ప్రజ్ఞ చక్కగా ఉపయోగించగలిగే సామర్థ్యమే మూర్త ప్రజ్ఞ. ఉదాహరణకు ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన మనకి క్వశ్చన్లోనే ఉంది కదా, గమనిస్తే మీకు సరిపోతుంది.
15 గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చింది గారెట్. క్రింది వాటిలో ప్రక్షేపకేతర పరీక్ష ఆన్సర్ వచ్చి ప్రశ్నావళి అండి 3. ఈ ప్రక్షేపేతర పరీక్ష వచ్చి మనకి మూర్తిమత్వ మాపనాల్లో వస్తుంది. ఒక్కసారి ఈ చార్ట్ని గమనించండి. మూర్తిమత్వ మాపనాలు, ఇందులో మూర్తిమత్వ మాపనాలలో 2 భాగాలు అవుతుంది. ఒకటి అప్రక్షేపక ప్రక్షేపక. ఇందులో మళ్ళీ అప్రక్షేపకలో 2 భాగాలు, ప్రక్షేపకలో 2 భాగాలు. ఇప్పుడు అప్రక్షేపకలో వ్యక్తిగతానికి వచ్చి ఏ వ్యక్తి చరిత్ర అధ్యయనం, బి పరిపృచ్ఛ, సి ప్రశ్నావళి. మనకి ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ వచ్చి ప్రశ్నావళి. ప్రశ్నావళి ఎందులో ఉంది? అప్రేక్షకలో ఉంది. అప్రక్షేపక లేదా ప్రక్షేపకేతర అన్న ఒకటే అండి, 2 ఒకటే. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం ఆలోచన విధానాన్ని గమనించాలి. ప్రక్షేపకేతర, అప్రక్షేప 2 ఒకటే. అందులో నుండి బిట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇందులో చూడండి. ప్రశ్న వ్యక్త్యంతర చరిత్ర అధ్యయనం, పరిపృచ్ఛ, ప్రశ్నావళి, స్వీయ చరిత్ర. ఈ చార్ట్ అంతా మనకి ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే ఇందులో ఉన్నది కూడా మనకి బిట్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలిద్దాం. నేను చెప్తాను, గమనించుకోండి. వ్యక్తిగతలో నిర్ధారణ మాపనములు, బి శోధన సూచికలు, సి మూర్తిమత్వ శోధికలు, డి సన్నివేశ పరీక్షలు, స్థితి పరీక్షలు, ఈ పరిశీలన పద్ధతి, ఎఫ్ సంఘర్షణ రచన పద్ధతి, జీవిత చరిత్రలు, హెచ్ సాంఘిక మితి. ప్రక్షేపక వచ్చి చిత్రాలను ఉపయోగించి వాక్యనాత్మకాలు, 1 శిరామరకల పరీక్ష, 2 ఇతివృత్త గ్రాహ్యక నికాష, ఈ చిల్డ్రన్ అపర్స్ సెన్సస్ టెస్ట్. భాషను ఉపయోగించేవి అభివైద్యకాలు. అందులో వచ్చేసి ఆ నుండి ఈ వరకు ఉన్నాయండి. పదం సంసర్గ పరీక్ష, ఆ వాక్య పురాణ పరీక్ష, కథ పురాణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష. మీకు చెప్తే మామూలుగా కొంత టైం వరకు రివిజన్కి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఇది అంత అవసరం లేదు. అంటే ఇది ప్రశ్న వరకే చూడాలి, కానీ మిగతాయి కూడా కొంత అవగాహన వస్తుందని చెప్పాను. 17 హిప్పోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విష్ణువు మూర్తిమత్వ రకంలోని ఉండే ఆధిపత్య ద్రవం వచ్చేసి మనకి వచ్చి ఆన్సర్ 4 అండి, నల్లని పైత్యరసం. ఈ నల్లని పైత్యరసం గురించి కింద ఇవ్వడం జరిగిందండి. రూప సిద్ధాంతాలు, హిప్పోక్రటీస్ వర్గీకరణ, వైద్య శాస్త్ర పితామహుడైన ఈ గ్రీకు శాస్త్రజ్ఞుడు వ్యక్తుల చిత్తు వృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. అందులో వచ్చేసి ఔత్సాహికులు, పైత్య ప్రవృత్తి గలవారు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు, విషన్నవు 4. ఈ 4 మనకి ఇందులో లాస్ట్ ఇది ఇవ్వటం జరిగింది. ఒకసారి గమనించండి. మూర్తిమత్వ రకం నుండి ఆధిపత్య ద్రవం వచ్చేసి వైష్ణవి ఇచ్చారండి.
విషణువు వచ్చి మనకి ఇక్కడ 4వదండి. విషణువు వచ్చేసి దాని అర్థం వచ్చి కింద ఇచ్చారండి. వీరిలో ఎక్కువగా నల్లని పైత్యరసం కలవారు విచారంగా, మందుకుండిగా, నిరాశవాదులుగా ఉంటారు. వీరు ఉద్వేగపరంగా, శారీరకంగా బలహీనులై ఉంటారు. 18 రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ వచ్చి 1 ఉపగమ పరిహార. ఉపగమ పరిహార సంఘర్షణ ఒక ఆకర్షణీయం కాని లక్షణాల మధ్య ఎన్నిక జరగవలసి ఉంటుంది. ఉదాహరణకు, రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, ఇది ఉపగమం. కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు, ఇది పరిహారం. కాబట్టి ఉపగమ పరిహారం. 19వ క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది? ఆన్సర్ వచ్చి ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. 20వ క్వశ్చన్. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తన నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఈ పరిశీలన సంచారిత పరిశీలన. పరిశీలన పద్ధతిలో సాధారణంగా 4 రకాలు: సహజ పరిశీలన, నియంత్రణ పరిశీలన, సంచారిత పరిశీలన, అసంచారిత పరిశీలన. సంచారిత పరిశీలన గురించి తెలుసుకుందాం. సంచారిత పరిశీలన. ఈ రకమైన పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటాన్ని సంచారిత పరిశీలన అంటారు. 21వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. స్పష్టమైన స్మృతి. ఇది 21 అని పడిందండి. ఇది 22వ క్వశ్చన్. క్వశ్చన్. శాస్త్రీయ నిబంధతా సిద్ధాంతమును ప్రతిపాదించినది? పాల్లవ్. రష్యా దేశానికి చెందిన ఇవాన్ పాల్లవ్ అనే జంతుశాస్త్ర ధర్మశాస్త్రవేత్త శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కుక్క జీర్ణ వ్యవస్థపై పాల్లవ్ చేసిన పరిశోధనలకు 1904 సంవత్సరంలో ఇతనికి సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. 24వ క్వశ్చన్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త? ఆన్సర్ వచ్చి పియాజే అండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా పిల్లలు మానసిక అభివృద్ధిని 4 వేర్వేరు దశల ద్వారా వివరించారు. అతని సిద్ధాంతం ద్వారా పిల్లల జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తారో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు అభ్యసించే ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిస్తారని పియాజే విశ్వసించారు. ప్రయోగాలు చేయటం, పరిశీలన
చేయటం, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవటం వంటి వాటి ద్వారా పిల్లలు నిరంతరంగా కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటారని ఆయన ప్రతిపాదించారు. ఇరవై 25వ క్వశ్చన్, కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్ట్య అభ్యాసన సిద్ధాంతం ఈ అభ్యాసన దృక్పథానికి ఉదాహరణ. ఆన్సర్ వచ్చి సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి తెలియజేయటం జరిగింది. ఇరవై 26వ క్వశ్చన్, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది కాటిల్ అండి. ఆన్సర్ 2 కాటిల్. ఇరవై 27వ క్వశ్చన్, సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్. ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 45. పాత రాజ్యాంగంలో ఆర్టికల్ 45. 45 పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం ఈ రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి 10 ఏళ్ల వ్యవధిలో పిల్లలందరికీ 14 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. 28వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. ఆన్సర్ వచ్చి 2 అండి. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. కింద చూద్దామండి. సమ్మిళిత విద్య అనేది పిల్లలు, యువకులు మరియు